హలో, వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు స్టోరీ. June 8th, 2008లో కిమ్ స్ప్రాంగ్లర్ అని చెప్పేసి ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అండ్ తను వాళ్ళ ఫ్యామిలీ పెయింట్ షాప్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ కొలీగ్స్ వచ్చి బయట కార్ అలారం సౌండ్ వస్తూ ఉంది, మేబీ నీ కార్ ఏమో అని చెప్పేసి తను ఆలోచించి ఇట్లా బయటికి పార్కింగ్కి వెళ్ళే ముందు ఇట్లా కీస్ని ఇట్లా బ్రాస్ నకల్ లాగా చేసి ఇట్లా ఆ నకల్ని అన్ని కీస్ ఇట్లా పెట్టుకొని భయంగా చుట్టూ మొత్తం పార్కింగ్ ఏరియా అంతా చూస్తూ ఎవరైనా దాక్కున్నారేమో, ఎక్కడి నుంచైనా అటాక్ చేయొచ్చు అని చెప్పి చూస్తూ ఉంది. అండ్ తను ఇదంతా ఇంత కాషియస్గా ఉండడానికి కారణం వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రిచర్డ్ సిమన్స్ అని చెప్పేసి. సో 5 years బిఫోర్ వీళ్ళు కలిసినారు అండ్ దే వర్ లివింగ్ టుగెదర్. అండ్ వాళ్ళు ఇద్దరూ వాళ్ళ లైఫ్లో లో పాయింట్లో ఉన్నారు, అంటే దే వర్ అడిక్టెడ్ టు డ్రగ్స్. అండ్ ఈ రిచర్డ్ హీ వాజ్ లో లెవెల్ క్రిమినల్, అసాల్ట్ కేసు ఉంది దీని మీద. అండ్ సో ఇట్ వాజ్ నాట్ హెల్తీ రిలేషన్షిప్. సో అట్లనే ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ ఈ కిమ్ మెల్లగా క్రిస్టియన్ చర్చెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసి అండ్ షీ గాట్ గుడ్ ఇన్ లైఫ్. అంటే తను సోబర్ అయిపోయింది, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసింది. అండ్ రిచర్డ్ అయిన ఎవరైతే ఉన్నారో హీ వాజ్ పెస్టరింగ్ హర్, లైక్ ఆమెను ఏమంటారు చాలా ఇబ్బంది పెట్టేవాడు అనమాట. బికాజ్ షీ స్టాప్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ వెరీ డామినెంట్. ఈయన చాలా డామినెంట్, ఆమెను చాలా ఇబ్బంది పెట్టేటాడు అండ్ హీ వాజ్ అబ్యూసివ్. సో తను చాలా సార్లు చెప్పి చూసిన దానికి లైక్ అండ్ బ్రేకప్ అయినారు ఇద్దరు. చాలాసార్లు ట్రై చేసింది ఆయన మార్చడానికి, బట్ హీ వాజ్ స్టిల్ దట్ రూడ్ పర్సన్ అండ్ క్రిమినల్ టూ. సో ఫైనలీ ఈయన మీద రిస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకుంది దట్ హీ షుడెంట్ బీ నియర్ టు హర్ ఎనీమోర్ అని చెప్పేసి. ఈ రిస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కూడా స్టిల్ హీ వాజ్ స్టాకింగ్ హర్. సో ఆ భయంతో తను ఆ కీస్ అట్లా ఫిస్ట్లో పట్టుకొని కార్ దగ్గరికి వెళ్ళే ముందు చుట్టుపక్కల చాలా కాషియస్గా చూస్తూ ఉంది, ఎవరన్నా ఎక్కడి నుంచి అటాక్ చేస్తారేమో అని చెప్పి. దూరం నుంచి చూస్తూ ఉంది, కార్కి ఏం డ్యామేజ్ లేదు, నథింగ్, ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు. అండ్ విండోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏం డ్యామేజ్ లేకుండా అన్ని క్లోజ్లో ఉన్నాయి. అండ్ ఆమె కీ నొక్కి అలారం ఆఫ్ చేసిన తర్వాత షీ వెంట్ బ్యాక్ టు హర్ రొటీన్. తను ఇంటికి వెళ్ళింది. ఇట్ వాజ్ ఫైన్ డే. సో నెక్స్ట్ డే చర్చ్కి వెళ్ళాలి అన్న ప్లాన్లో. అండ్ తను డ్రైవ్ చేసి అలసిపోయింది ఫుల్. అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అనుకుంది, వెనక సీట్లో చూస్తే కార్ మొత్తం డర్టీగా ఉంది, అంటే క్లోత్స్ బాటిల్స్ చిందరవందరగా పడున్నాయి. కార్ మొత్తం వాజ్ నాట్ స్మెల్లింగ్ గుడ్. తను అనుకుంది నెక్స్ట్ డే చర్చ్కి, సో వీళ్ళ ఫ్రెండ్స్ని తను చర్చ్లో డ్రాప్ చర్చ్కి తీసుకెళ్తుంది. సో ఆ ఫ్రెండ్స్ రేపు సండే చర్చ్కి వెళ్ళాలి, సో వాళ్ళు ఎక్కినప్పుడు కార్ బాగుండదు కదా అని చెప్పేసి తను డ్రైవ్ చేస్తున్నంతసేపు అనుకుంది ఇంటికి వెళ్ళగానే క్లీన్ చేయాలి కార్ని అని చెప్పేసి. సో ఇంటికి వెళ్ళింది, చాలా అలసిపోయి షీ టుక్ అ నాప్. అండ్ పొద్దున్న లేసరికి షీ గాట్ రెడీ టు గో టు చర్చ్. అండ్ కార్లో కూర్చుంది, సమ్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. అండ్ ఆమెకు క్లీన్ చేసే టైం లేక అక్కడికక్కడ సర్దేసి విండోస్ రోల్ డౌన్ చేసింది, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది కదా అని చెప్పి. స్టిల్ కార్ వాజ్ నాట్ స్మెల్లింగ్ గుడ్. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు కార్లో. అండ్ తను చాలా
ఆర్గనైజ్డ్ పర్సన్. యూజువల్లీ తన కార్ ఎప్పుడు క్లీన్ పెట్టుకుంటుంది, బట్ తను అలసిపోయేసరికి షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనర్జీ టు కీప్ ద కార్ క్లీన్. సో అది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలుసు, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఈమె చాలా పొలైట్ పర్సన్ అండ్ షీ వాజ్ హంబ్లీ ఆస్కింగ్ బ్యాట్స్మెన్ ప్లీజ్ డోంట్ మైండ్ అని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఈమె షీఈస్ నాట్ ఇన్ అ గుడ్ పొజిషన్, అంటే ప్రస్తుతం ఆమె లైఫ్లో జరుగుతున్న థింగ్స్ గురించి తెలుసు కాబట్టి దే ఆర్ ఆల్సో పొలైట్ అండ్ వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోలేదు. అండ్ అయిపోయింది, చర్చ్ అయిపోయింది. చర్చికి వెళ్ళేసి వచ్చినారు. అండ్ దెన్ ఆమె ఈ సమ్మర్ టైం, జూన్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ సమ్మర్, సో మంచి హీట్ షికాగో ప్లేస్ అది. సో చర్చ్కి వెళ్ళేసి వచ్చినారు. నెక్స్ట్ డే ఆమె కార్ క్లీన్ చేద్దామని చెప్పి మార్నింగ్ ఫస్ట్ ఫ్రంట్ సీట్లు బ్యాక్ సీట్లో ఉన్న అన్నీ తీసేసి, అండ్ తనకు ఒక రొటీన్ ఉంది. సండే జిమ్కి వెళ్తుంది అండ్ సండే ఈవినింగ్ జిమ్లో ఏదైతే వర్కౌట్ చేస్తుంటామో ఆ స్వెటీ క్లాత్స్ని ట్రంక్లో పెడుతుంది సాటర్డే. అండ్ సండే రోజు యూజువలీ షీ విల్ క్లీన్ హర్ కార్, బట్ సండే క్లీన్ చేయలేదు. అండ్ మండే మార్నింగ్ చూసేసరికి వచ్చి క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఆమె ట్రంక్ ఓపెన్ చేసింది, కార్ ట్రంక్. చూసి షాక్ అయింది. అండ్ ఆ ట్రంక్లో తను అనుకున్నట్టే తను పార్కింగ్ లాట్లో అలారం మోగినప్పుడు అనుకుంది రిచర్డ్ ఏమన్నా నన్ను అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో అని చెప్పేసి. తను అనుకున్నట్టే అయింది. అండ్ ఆ అలారం ఏదైతే సౌండ్ వచ్చిందో, సో అక్కడ ఆ రోజు రిచర్డ్ ఆమె ట్రంక్లోకి ఎక్కి లోపల నుంచి ట్రంక్ డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అండ్ హీ వాజ్ హోల్డింగ్ నైఫ్. అంటే సండే రోజు ఏమే రొటీన్ పరంగా ట్రంక్ ఓపెన్ చేస్తుంది కదా ఆ జిమ్ క్లోత్స్ తీయడానికి. సో అప్పుడు అటాక్ చేద్దామని, చంపేద్దామని చెప్పి హీ గాట్ ఇన్ టు కార్ దట్ డే. అండ్ ఫార్చునేట్లీ తను ఆ రొటీన్ బ్రేక్ చేయడం వల్ల ఈయన ఆ 2 days ఆ కార్లో ఉండేసి హీ వాజ్ కుక్డ్ టు డెత్. మొత్తం ఆ వేడికి తట్టుకోలేక ఆయన హీ లాస్ట్ హిస్ లైఫ్. అండ్ ఈమెని స్టాకింగ్ చేస్తున్నప్పుడు ఈమె టీనేజ్ సన్కి ఒక ఫియాన్సీ ఉండే, జేమ్స్ ఫ్రేలీ అని చెప్పేసి. తను సడన్గా మిస్ అయింది. అండ్ తను మిస్ అయినప్పుడు ప్రైమరీ సస్పెక్ట్ ఈయననే అనమాట, బికాస్ హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ అని చెప్పి. సో బీయింగ్ క్రిమినల్ అండ్ ఈ క్రిమినల్ రికార్డ్ ఉండేసరికి ఆయననే సస్పెక్ట్ అనుకున్నారు. అండ్ ఆయన చనిపోయిన తర్వాత స్టిల్ పోలీస్ ఆర్ సస్పెక్టింగ్ దట్ ఈ జేమీ ఫ్రేలే మిస్సింగ్ కేసులో ఈయననే సస్పెక్ట్ అని చెప్పేసి. అండ్ దట్ జేమీ ఫ్రేలే బాడీ ఇప్పటికీ దొరకలేదు. ఇట్ రిమైన్డ్ అన్సాల్వ్డ్. సో ఫైనలీ ఆయన కార్లో అక్కడ 2 days ఉండేసరికి ఆయన ఆ వేడి తట్టుకోలేక చనిపోయినాడు. అండ్ దాట్స్ స్టోరీ ఫర్ టుడే. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ గైస్.